వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు నేను లక్ష్మీదేవి కాయిన్స్ బ్యాంగిల్స్ చేస్తున్నాను. లక్ష్మీదేవి కాయిన్స్ తీసుకొని పైన కట్ చేస్తున్నాను రౌండ్ షేప్లో రావాలని. కట్ చేసుకున్నాక గ్లూ పెట్టుకొని గ్లూ బ్యాంగిల్ మొత్తం అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత కాయిన్స్ పెట్టుకోవాలన్నమాట. వన్ బై వన్ కాయిన్స్ అలా లైన్గా పెట్టాలి. కాయిన్స్ సైడ్కి వెళ్ళిపోకుండా ఫింగర్ తోటి అన్నీ సమానంగా ఉన్నాయో లేవో చూసుకోవాలి. చూసుకొని మళ్ళీ కాయిన్స్ నాకు గమ్ పెన్ తోటి అంటిస్తుంటే అవ్వట్లేదు, మళ్ళీ ఫింగర్ తోటి అంటిస్తున్నాను. చూడండి. మొత్తం బ్యాంగిల్స్ కాయిన్ పెట్టాక ఎంత లుక్ వస్తుందో చూడండి. ఎంత బాగుందో కాయిన్ మొత్తం బ్యాంగిల్ మొత్తం పెట్టేస్తే చాలా లుక్ వస్తుంది. సేమ్ సెకండ్ బ్యాంగిల్ కూడా సేమ్ అలాగే చేశాను. బ్యాంగిల్ చుట్టూ గమ్ రాసి కాయిన్స్ హ్యాండ్స్ తోటే పెడుతున్నాను. గ్లూ పెన్ తోటి అవ్వట్లేదు, అందుకని హ్యాండ్స్ తోటి వన్ బై వన్ సేమ్ ఫస్ట్ బ్యాంగిల్ ఎలా చేసామో సేమ్ సెకండ్ బ్యాంగిల్ కూడా సేమ్ అలాగే చేయాలి. సమానంగా చూసుకోవాలి, సైడ్లు చూసుకుంటూ పెట్టాలన్నమాట. ఒకేసారి కాకుండా నీట్గా పెట్టాలి. రెండు బ్యాంగిల్స్ చేసాక ఎంత బాగా లుక్ వస్తుందో, చాలా బాగుంది. వేసుకుంటే ఇంకా బాగుంటుంది. చాలా అవి లుక్ వస్తే తర్వాత వాటికి స్టోన్స్ అంటించుకోవాలి. వన్ బై వన్ గమ్ము అప్లై చేసుకొని స్టోన్స్ రౌండ్ షేప్ స్టోన్స్
మీ ఇష్టం, మీకు ఏ కలర్ స్టోన్స్ కావాలంటే ఆ స్టోన్స్ అంటించుకోవచ్చు. నా దగ్గర వైట్ కలర్ స్టోన్స్ ఉన్నాయి కాబట్టి అవి అంటించుకున్నాను. మీకు ఏ కలర్ మిక్స్డ్ కలర్స్ అయినా చూసారా బ్యాంగిల్స్ ఎంత లుక్ వస్తాయో. లక్ష్మీదేవి బ్యాంగిల్స్ అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.